నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్తం. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. చుట్టాలు ఎవరు వచ్చినా, అలాగే మన ఇంట్లో హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఈ స్వీట్ని చేసి పెట్టచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా ఇష్టంగా తినేస్తారు. లోపల సాఫ్ట్గా జ్యూసీగా ఈ స్వీటు మనం ఇంట్లోనే ఒకే ఒక పిండితో మనం చేసుకోవచ్చు. ఎంతో హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసి పిల్లలకి పెట్టండి, వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. ఈ స్వీట్ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దానికోసం 1/2 కేజీ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నానండి. దీన్ని మనం కొలతలు బట్టి తీసుకుందాం. ఒక కప్పులో వేసి ఈ మొత్తం కూడా ఈ కప్పుతో కప్పుడు అయ్యిందండి. మొత్తం నేను తీసుకుంటున్నాను. ఈ గులాబ్ జామ్ పౌడర్తోనే మనం ఈ స్వీట్ని తయారు చేసుకోవాలి. ఇందులో నేను పాలు ఏమీ యాడ్ చేయడం లేదండి, వాటర్తోనే చేసుకుంటున్నాను అనమాట. వాటర్ వేసి మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా దీన్ని మనం కలుపుకొని ఈ స్వీట్ని తయారు చేసుకుంటున్నాము. ఈ స్వీట్ ఇలా ఒక్కసారి చేయండి, 10 రోజుల వరకు కూడా ఈ స్వీట్ పాడవకుండా నిల్వ ఉంటుందండి. మనం ఇంట్లోనే ఇలా స్వీట్స్ని చేసి పిల్లలకి పెట్టండి, హెల్తీగా వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. ఇలా మనం కలుపుకున్నాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదండి. మిగతా ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మనం ఇప్పుడు షుగర్ తీసుకోవాలండి. ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ తీసుకోవాలి. నేను 3/4 కప్పు తీసుకున్నానండి, మీరు 3/4 కప్పు తీసుకోవద్దు. 1 కప్పుకి 1 కప్పు షుగర్ తీసుకోవాలి. 1 కప్పు పిండికి 1 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఇందులోకి నేను కొంచెం షుగర్ తీసుకుంటున్నానండి, ఎందుకంటే ఇది మనం మిక్సీ చేసుకోవాలి. యాలకులు వేసుకొని ఇందులో ఒక 2 యాలకులు వేసి నేను మిక్సీ చేసి ఆ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోకి 1/4 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం మిక్సీ చేసుకున్న యాలకుల పొడి ఉంది కదా, దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలండి. ఒకసారి మనం ఇలా గరిటెతో కలుపుకోవాలి. దీనికి మనకి ఏ పాకం రావాల్సిన అవసరం లేదండి, ఈ పంచదార కరిగిపోతే సరిపోతుంది. ఎందుకంటే మనం వాటర్ తక్కువగా యాడ్ చేసాం కాబట్టి పంచదార కరిగిపోతే పాకం వచ్చేసినట్టే, రెడీ అయిపోతుందండి. స్టవ్ కట్టేసాను. దీన్ని పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు నానబెట్టుకున్న పిండిని ఉండలుగా చేసుకొని స్వీట్ రెడీ చేసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకున్నాక మనం స్వీట్ని చిన్నగా ఉండలుగా చేసి ఒత్తుకుందాం. బాదుషా ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో ఆ విధంగా ఈ స్వీట్ని తయారు చేసుకోవాలి, నేను చూపించే విధంగా. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఒక్కసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి. అన్నీ ఇలా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు వీటిని మనం వేయించుకుందాం. స్టవ్ మీద ఆయిల్ పెట్టి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఇందులోకి వేసుకోవాలి. మనకి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ మీదే ఉండాలండి. మీడియం ఫ్లేమ్ మీద ఉండి మనం వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి ఇవి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి. అన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని మనం తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చవండి ఇవి. మీకు చూస్తే అర్థమవుతుంది, ఆయిల్ కూడా కనిపించడం లేదు. మిగతావి కూడా వేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అవుతుంది. ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఇవి కూడా బాగా వేగిపోయాయండి. వీటిని కూడా మనం తీసేసుకుందాం. ఇప్పుడు మనం పంచదార పాకాన్ని కొంచెం వేడి చేసుకోవాలండి. ఇది చల్లారిపోయింది. ఇవ్వండి, వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న ఈ స్వీట్ని వేసుకుందాం. ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఒక్కసారి బాగా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలండి. ఇది చల్లారాక మనకి జ్యూసీగా తయారవుతాయి. ఇదిగోండి, చల్లారిన తర్వాత పాకం మొత్తం స్వీట్కి పట్టేసింది.
ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. జ్యూసీ స్వీట్ రెడీ అయిపోయిందండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చుట్టాలు ఎవరు వచ్చినా చాలా సింపుల్గా అయిపోతుంది. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టంగా తినేస్తారు. ఈ స్వీటు నోట్లో వేయగానే వెన్నలా కరిగిపోతుంది. అంత టేస్టీగా అంత సాఫ్ట్గా ఉంటుంది ఈ స్వీటు. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మరొక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.